చెప్పమ్మా. నా పేరు రేవెళ్ళ విజయలక్ష్మి. నా భర్త పేరు రవీందరు. మా అవసర నిమిత్తము పనిచేయడానికి నా భర్త విజిట్ మీద ఇజ్రాయిల్ వేయండు. అక్కడ పార్ట్ టైం పని చేసుకుంటూ ఉండేవాడు. పార్ట్ టైం పని చేస్తుంటే అక్కడ బాంబుల యుద్ధం జరుగుతుంది. ఎప్పుడు బాంబులు పడినా ఆయనకు భయంగానే ఉంటుండే. హాస్పిటల్ వెళ్తుండేవాడు. మొన్న ఆదివారం రోజు మాతో అందరితో మాట్లాడాడు, చేశాడు. తర్వాత బాంబులు పడుతున్నాయి, నాకు భయం అవుతుంది, నేను తిరిగి వస్తానో రానో, ఇక్కడ నా బాంబులతోటి నా ప్రాణం పోతుందో ఏమో అని చెప్పి చాలా ఏడ్చాడు. మేము కూడా చాలా బాధపడ్డాము. ఏం కాదని ధైర్యం చెప్పినా కానీ అతనికి ధైర్యం రాలేదు. ఆయన ఉన్న కాడ హాస్పిటల్ దగ్గర బాంబు పడిందట. ఆ సౌండ్కే ఆయన చనిపోయాడు అని తెల్లవారి హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేశారు. మా బాబుకు మాటలు రావు, చెవులిన పడి నా భర్త బాడీ తొందరగా తెప్పించాలని నేను గవర్నమెంట్ను కోరుతున్నాను. నా భర్త తొందరగా తిరిగి రావాలని నేను అందరిని కోరుకుంటున్నాను. నా కొడుకు ఏదైనా సాయం చేయాలనుకుంటే గవర్నమెంట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాల కింద పోయిండు మీ భర్త? నా భర్త 2 సంవత్సరాలు అయితే ఎప్పుడు ఆరోగ్యం సరిగా బాంబులు పడుడు, ఎప్పుడు ఆరోగ్యం సరిగా ఉండక ఆయన హాస్పిటల్లో ఎక్కువ ఉంటుండే. మీ పేరు? నా పేరు రేవెళ్ళ విజయలక్ష్మి. నా పేరు ఆకాంక్ష. మా నాన్న రవీందర్ 2 ఏళ్ల క్రితం ఇజ్రాయెల్ వెళ్ళారు. ఇక్కడ పరిస్థితి బాగాలేదని ఇజ్రాయెల్లో చిన్న జాబ్ చేసుకుంటూ సంపాదిస్తా అని, ఒక ఇల్లు మందమన్నా సంపాదిస్తా అని ఇజ్రాయెల్ వెళ్ళారు. కానీ అక్కడ ఎప్పుడు చూసినా కానీ బాంబులు పడుతున్నాయని భయపడుతూ ఉండేవాడు. ఎప్పుడు ఫోన్ చేసినా కానీ బంకర్లోకి వెళ్ళి ఫోన్ చేస్తూ ఉండేవాడు. ఎప్పుడు అయినా కానీ బంకర్లోనే ఉంటుండే. మేము ఎప్పుడు ఫోన్ చేసినా కానీ, ఎందుకు అక్కడ బంకర్లో ఉన్నానంటే ఎప్పుడు వార్ జరుగుతుంది అని భయపడుతూ ఉండేవాడు. అసలు పనికి వెళ్దామంటే ఎప్పుడు బాంబు పడుతుందో తెలియదని భయపడుతూ ఉండే. ఆయన హాస్పిటల్లో ఉన్నాడు కొన్ని రోజుల క్రితం. చిన్న హెల్త్ ప్రాబ్లం వస్తే మొత్తం రికవర్ అయినారు. అయినాక బంకర్లో వెళ్ళి వార్ జరుగుతుందని బంకర్లో పెట్టిర్రంట. హాస్పిటల్ వాళ్ళు డొనేషన్ రాలేదని బంకర్లోనే మా నాన్నని ఒకరిని ఉంచేసి మిగతా వాళ్ళందరినీ తీసుకెళ్లారంట. సడన్గా అక్కడ బాంబు పడేసరికి మా నాన్న భయపడి చనిపోయారు. గవర్నమెంట్ మా నాన్నని తొందరగా తీసుకురావాలని మేమందరం విన్నపించుకుంటున్నాము. మా తమ్ముడు మాటలు రావు, చెవులు వినిపించవు. మాకు ఆర్థిక సహాయం ఏమైనా చేయవలసిందిగా గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. మాకు ఏది కూడా బిల్డింగ్ ఉన్నట్టు మాకు కరెంటు కూడా ఉచితంగా రాలేదు. మేము కష్టపడి కరెంటు బిల్లు కూడా కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు. అందరికీ మా ఇల్లు చూస్తే ఎవరైనా వర్షం పడితే మొత్తం ఊరుస్తుంది, ఎక్కడ ఉండాలో కూడా తెలియని స్థితి ఉంది. మా నాన్నని తొందరగా తీసుకురావాలని కోరుకుంటున్నాము. అలాగే మా తమ్ముడిని చూడండి, ఏం మాటలు రావు, అసలు చెవులు కూడా వినిపించవు. ఏమన్నా సహాయం చేయవలసిందిగా గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. పేరు? మంజునాథ్ మా తమ్ముని పేరు.